వై నిధిని ఎందుకు తీసుకున్నారు అంటే షీ వాంటెడ్ టు ఆన్సర్ వై నిధిని ఎందుకు తీసుకున్నారు అంటే కన్నడలో కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నాం కాబట్టి అక్కడ ఆడియన్స్ అలా అనుకోవచ్చా లేకపోతే ఒక ఫ్రెష్ ఎవరు ఖాళీగా ఉన్నారో ఆలోచించాము joke okay joke take the jokes like jokes okay I'll tell you that no I'll tell you the actual reason చెప్తాను okay so I saw some interview of hers and I thought చాలా సెన్సిబుల్గా అనిపించింది అండ్ ఆల్సో సంథింగ్ కొంచెం రిలేటబుల్ రోల్ ఏదైనా ఉంటే చాలా బాగుంటుందని అనిపించింది ఎప్పుడు జస్ట్ ఒక థాట్ అది అలా పాస్ అయింది ఆఫ్టర్ దట్ ఐ వెంట్ టు దిస్ నా ఫ్రెండ్ నీర్జా ఒక ఫిల్మ్ డైరెక్ట్ చేస్తుంది తెలుసు కదండి షీఈ్ యాక్టింగ్ ఇన్ దట్ ఫిల్మ్ అది యాక్చువల్లీ ఆ సినిమా ఓపెనింగ్కి పూజ ముహూర్తం పూజకి నేను వెళ్ళాను అండ్ ఐ సా హర్ దేర్ and I remember walking out of that puja and calling my friend Neerja and telling that very good choice అని తనకు చెప్పాను ఎందుకంటే నాకు ఆ కథ తెలుసు ఆ కథలో తన రోల్ తెలుసు ఆ రోల్కి చాలా వెయిట్ ఉంది చాలా మంచి రోల్ అది అండ్ తను ఫస్ట్ తను చేస్తుందని నాకు చెప్పినప్పుడు బాగుంటారు లుక్ వైజ్గా బాగుంటారు అనిపించింది బట్ వెన్ ఐ వెంట్ టు ద పూజ వెన్ ఐ సా ద వైబ్ తను వచ్చి మాట్లాడింది నాతో వి స్పోక్ ఫర్ లైక్ నిజం అనుకుంటారు టాక్ టు మీ అంటే నాట్ దట్ ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యు ఆర్ ఎనీథింగ్ ఇట్స్ జస్ట్ దట్ ఐ డోంట్ అంటే పరిచయం లేదు కదా కరెక్ట్ థ్యాంక్స్ సో నో బట్ చాలా ఒక రిలేటబుల్ ఎనర్జీ ఉండింది అండ్ నేను ఇమీడియట్గా ఒకటి నుంచి బయటకు వచ్చిన వెంటనే నేను ఫోన్ చేసి చెప్పాను చాలా మంచి చాయిస్ ఆ రోల్కి అన్నాను ఇంకా అది అయిపోయింది ఆ టాపిక్ మర్చిపోయాం తర్వాత మా హిట్ 3 గొడవలో ఎట్లా పడిపోయా ఎప్పుడైతే మృదుల అన్న ఈ రోల్ శైలేష్ నరేట్ చేశాడో ద ఫస్ట్ థాట్ ఐ థాట్ ఈస్ తనైతే బాగుంటుంది తనైతే బాగుంటుందని అనుకున్నాం ఇమీడియట్గా మామూలుగా డిస్కషన్స్లో ఎవరు ఏంటంటున్నప్పుడు జస్ట్ ఈ వాజ్ సేయింగ్ సంథింగ్ ఐ సెడ్ తను చెప్పిన వెంటనే శైలేష్ ఆల్సో గాట్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ దెన్ హీ సెడ్ తనైతే చాలా బాగుంటుంది అనిపిస్తుంది అని అన్నాడు నేను చూడెళ్ళి పిలిచి ఇఫ్ ఇట్ ఆల్ ఫిట్స్ ఇన్ తనేమి వేరే ప్రాజెక్ట్స్ లేకుండా మన డేట్స్ అన్ని మ్యాచ్ అవుతుంటే ఆల్ గుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్ ఆఫ్టర్ దట్ దట్స్ హౌ